అందరికీ నమస్కారం. నేను డాక్టర్ డి మాధురి, ఎండి ఆయుర్వేద, కన్సల్టెంట్ ఇన్ మెడినల్ హాస్పిటల్. మనము ఫేషియల్ పారాలిసిస్ గురించి వినే ఉంటారు అందరూ. సో ఈ ఫేషియల్ పారాలిసిస్ని ఆయుర్వేదంలో అర్ధితవాతం అంటాం. అంటే ఫేస్లో ఒక హాఫ్ పార్ట్ అనేది డీవియేషన్కి గురవుతుంది. అంటే మౌత్ యాంగిల్ ఏదైతే ఉందో అది మూతి వంకర పోవడము, అట్లాగే కనురెప్పలు కంప్లీట్గా క్లోజ్ అవ్వకపోవడము, అట్లాగే ఫోర్ హెడ్ మీద ఉన్న వ్రింకిల్స్ అనేవి రాకపోవడము. సో ఈ లక్షణాలు అనేవి మనము ఈ ఫేషియల్ పారాలిసిస్లో చూస్తూ ఉంటాము. సో దీనికి మెయిన్ రావడానికి గల కారణాలు ఏంటంటే, మనం ఇది ఎక్కువగా ఏదైనా సడన్ క్లైమాటిక్ ఎక్స్పోజర్ ఏమన్నా జరిగినా సరే, అంటే ఎక్కువగా ఈ వింటర్ సీజన్లో లాంగ్ జర్నీస్ ఏమన్నా చేసినప్పుడు ఇమీడియట్గా అది వచ్చే అవకాశాలు ఉంటాయి. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే, ఫేషియల్ నర్వ్ డ్యామేజ్ ఏమన్నా అయినా మనకి ఫేస్లో ఏంటి అంటే ఫేషియల్ నర్వ్ సప్లై అనేది ఉంటుంది. సో ఆ ఫేషియల్ నర్వ్కి ఏమన్నా ఇన్ఫ్లమేషన్ జరిగినా లేకపోతే ఏమైనా డ్యామేజ్ వచ్చినా సరే మనకి ఈ ఫేషియల్ పారాలిసిస్ అనే కండిషన్ వస్తూ ఉంటుంది. సో దీంట్లో మెయిన్గా ఏంటి అంటే సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటే, స్పీచ్ అనేది స్లర్డ్గా ఉంటుంది, అంటే మాట సరిగ్గా మాట్లాడలేరు. అట్లాగే ఫుడ్ ఏమన్నా తీసుకున్నా సరే ఒక పక్కకే మొత్తం ఫుడ్ అంతా రావడము, ఏదైనా వాటర్ నోట్లో వేసుకున్నా బుక్కిలు పట్టలేరు. అట్లాగే ఈ సలైవా అనేది ఒక సైడ్ నుంచి కారుతూ ఉంటుంది. అండ్ ఐస్ కూడా ఐస్ రెండు కంప్లీట్గా క్లోజ్ చేయలేరు, అంటే ఏదైతే ఎఫెక్ట్ అయిందో ఆ ఐ మాత్రం కంప్లీట్ క్లోజర్ అనేది ఉండదు. అట్లాగే స్మెల్లో కూడా కొంచెం చేంజెస్ వస్తూ ఉంటాయి, టేస్ట్లో కూడా కొంచెం చేంజెస్ వస్తుంటాయి. అంటే టేస్ట్ కూడా కొంతమందిలో టేస్ట్ అనేది సరిగ్గా చేయలేరు అనమాట. సో ఈ లక్షణాలు అనేవి మనం ఫేషియల్ పారాలిసిస్లో చూస్తూ ఉంటాం. సో దీనికి ఏంటి అంటే మెయిన్గా ట్రీట్మెంట్ ఆయుర్వేదంలో వాతాహార మెడిసిన్స్ అనేది ఇస్తూ ఉంటాం ఇంటర్నల్గా. సో దీనికి ఇమీడియట్ ట్రీట్మెంట్ అనేది రిక్వైర్డ్, ఎందుకంటే ఒక 72 hours లోపే దీనికి ట్రీట్మెంట్ అనేది తీసుకుంటే మనకు కంప్లీట్గా తగ్గిపోతుంది. సో దీన్ని లేట్ చేస్తే ఇంకొంచెం ప్రాబ్లమాటిక్ అవ్వచ్చు. సో ఇమీడియట్ ట్రీట్మెంట్ తీసుకుంటే కనుక కంప్లీట్గా మనకి ఈ ప్రాబ్లం అనేది సాల్వ్ అయిపోతుంది. అండ్ ఆయుర్వేదంలో దీనికి పంచకర్మ ట్రీట్మెంట్స్ అనేవి ఉన్నాయి. లైక్ ఏంటంటే కుక్కుటాండ నింబస్వేదం అంటాము, అట్లాగే ఫేస్కి నస్యం నాజల్ డ్రాప్స్ అనేవి వేస్తూ ఉంటాము అండ్ అభ్యంగం చేస్తాము. సో ఇందులో కొన్ని పంచకర్మ ట్రీట్మెంట్స్ అనేవి ఉంటాయి. సో ఇవి చేయించుకుంటూ ఇంటర్నల్గా వాతాహార ద్రవ్యాస్, కొన్ని రకాలైన కషాయాస్, ఇమీడియట్గా మీకు రిజల్ట్ ఇచ్చే డ్రగ్స్ అనేవి ఉంటాయి. సో ఈ మెడిసిన్స్ వాడుతూ ఉంటే కనుక మనం ఈ అర్ధితవాత కంపెనీ నుంచి బయటపడవచ్చు. సో కొన్ని ప్రికాషన్స్ ఫాలో అవుతూ ఎక్కువగా బయట చల్లగాలికి ఎక్స్పోజ్ అవ్వకుండా ఉండడము, అండ్ కంటిన్యూస్గా కొన్ని ఫేషియల్ ఎక్సర్సైజెస్ లాంటివి ట్రై చేయడము, ఇలాంటివి చేస్తూ ఉంటే కనుక నెమ్మదిగా బయటపడవచ్చు. ఎవరైనా సరే ఈ ప్రాబ్లంతో బాధపడుతుంటే కనుక ఒకసారి మా మెడినల్ హాస్పిటల్కి వచ్చి విజిట్ చేయండి. ఇక్కడ మీకు ట్రీట్మెంట్ అనేది అవైలబుల్గా ఉంది. థ్యాంక్ యూ.